ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని వాట్సాప్ ట్రిక్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఫస్ట్ ట్రిక్, మీరు ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్తే మీకు ఫస్ట్ ట్రిక్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు వాట్సాప్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద సెట్ చేసుకుంటే సెట్టింగ్స్ బటన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇట్లా వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మిమ్మల్ని గ్రూప్స్లలో యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు గ్రూప్స్లలో యాడ్ చేస్తున్నప్పుడు మీకు ఇష్టం లేకపోతే మీరు లెఫ్ట్ అవుతూ ఉంటారు, ఓకేనా. సో అట్లా కాకుండా మీ పర్మిషన్ తోటే మిమ్మల్ని గ్రూప్స్లో యాడ్ చేసుకోవాలి. అట్లా అంటే మీరు అకౌంట్స్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి. ప్రైవసీ బటన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్రూప్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ది ఎవ్రీవన్ అనే ఆప్షన్. అంటే ఇప్పుడు నా నెంబర్ని వేరే వాళ్ళు సేవ్ చేసుకున్నారు, కానీ వాళ్ళ నెంబర్ మాత్రం నేను సేవ్ చేసుకోలే. సో వాళ్ళు నన్ను గ్రూప్లో యాడ్ చేయొచ్చు. సో నేను ఎవ్రీవన్ పెట్టుకున్నా. సో నెక్స్ట్ మీరు మై కాంటాక్ట్స్ అంటే మీరు ఒకరి నెంబర్ సేవ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా మీ నెంబర్ సేవ్ చేసుకుంది. ఇద్దరు నెంబర్ సేవ్ చేసుకున్నప్పుడు ఈ మై కాంటాక్ట్స్ క్లిక్ చేస్తే ఓన్లీ మీ అడ్రస్ బుక్లో ఉన్న వాళ్ళు మాత్రమే మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్. ఇదేంటిదంటే, ఇప్పుడు మీరు మీ కాంటాక్ట్స్లో మీ ఫ్రెండ్ కానీ ఎవరో కానీ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. సో మీరు లెఫ్ట్ అవుతారు కదా, ఎందుకంటే మీరు మై కాంటాక్ట్స్ పెట్టుకుంటారు కాబట్టి మీరు లెఫ్ట్ అవుతారు. లెఫ్ట్ అయితే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేస్తూ ఉంటే మీరు లెఫ్ట్ అవుతూ ఉంటారు. సో అట్లా కాకుండా మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని క్లిక్ చేస్తే ఒక్కొక్క మిమ్మల్ని ఎవరైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళని టిక్ ఇచ్చేసి ఇక్కడ కింద గ్రీన్ కలర్లో టిక్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే వాళ్ళు తప్ప, అంటే ఇప్పుడు మీరు ఎవరైతే స్పెసిఫిక్గా మమ్మల్ని యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అది ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రిక్. సో నెక్స్ట్ సెకండ్ ట్రిక్ వచ్చేసి, మీకు చార్ట్స్లోకి బటన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. చార్ట్స్ బటన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియా విజిబిలిటీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి. సో ఇప్పుడు మీరు ఒకసారి మీ ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసుకుంటే వాట్సాప్ ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో వాట్సాప్లో వచ్చిన ఇమేజెస్ అన్నీ మన గ్యాలరీలో సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు చాలా గ్రూప్స్, చాలా చాట్స్ ఉన్నట్టయితే అలా చాలా మెసేజెస్ అనేది మీ గ్యాలరీలో సేవ్ అవుతాయి. సో దానివల్ల ఫోన్ స్టోరేజ్ అనేది చాలా పెరిగిపోతుంది ఫ్రెండ్స్. చాలా పెరిగిపోయినప్పుడు ఇక్కడ ఈ మీడియా విజిబిలిటీది ఆఫ్ చేస్తారు అనుకోండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చే ఫొటోస్, వీడియోస్, ఆడియోస్ అట్లాంటి ఏమి మీ గ్యాలరీలో సేవ్ కాదు ఫ్రెండ్స్. అట్లా ఏం చేస్తారంటే ఓన్లీ వాట్సాప్ అనే ఈ వాట్సాప్ గురించి ఉన్న ఒక ఫోల్డర్లోనే సేవ్ అవుతుంది, గ్యాలరీలో మాత్రం సేవ్ కాదు. మీ చాట్ బ్యాకప్ చేసేటప్పుడు అవన్నీ బ్యాకప్ అయిపోతే అండ్ నెక్స్ట్ మీ గ్యాలరీలో సేవ్ కాదు కాబట్టి మీకు కొంచెమైనా స్టోరేజ్ అయితే మిగులుతుంది ఫ్రెండ్స్. మీకు చాట్ బ్యాకప్ ఎలా చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, అది మీరు మన ఛానల్కి వెళ్తే చెక్ చేస్తే దొరుకుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు చాట్ బ్యాకప్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వీక్ వచ్చేసి, మీరు ఫెస్టివల్స్కి పంపిస్తారు కదా ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ హ్యాపీ దసరా, హ్యాపీ దివాళీ, హ్యాపీ భోగి, అట్లా హ్యాపీ సంక్రాంతి అట్లా. ఇప్పుడు మీకు ఒక 200 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు చూపిస్తా ఎట్లనో. ఇప్పుడు ఇక్కడ ఒక మెసేజ్ నేను ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఒక మెసేజ్ని అయితే నేను ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఫార్వర్డ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే ఇట్లా మన కాంటాక్ట్స్ వస్తాయి కదా. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 చూస్తున్నారు కదా. యూ కెన్ ఓన్లీ షేర్ విత్ అప్ టు 5 చార్ట్స్ అని ఒకే బటన్ మీద సెలెక్ట్ చేసుకుంటున్న బ్యాక్ వస్తా. సో ఓన్లీ 5 చార్ట్స్కి మాత్రమే మనము మెసేజ్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే మీరు దసరా కానీ, దీపావళి కానీ,
అట్లాంటి ఫొటోస్ 5 మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 మెంబర్స్ షేర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకళ్ళు పెట్టుకొని మళ్ళీ 5 మెంబర్స్ అట్లా షేర్ చేసుకుంటూ పోతే మీకు 200 వేసే వరకు 2-3 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. సో అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పే ట్రిక్తో ఇక్కడ మీరు ఒక్కసారే మీ కాంటాక్ట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళంతమందికి ఒకటేసారి మెసేజ్ పంపించచ్చు ఫ్రెండ్స్. సో అది ఎట్లా చెప్తా. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ న్యూ బ్రాడ్కాస్ట్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీ కాంటాక్ట్స్ అనేవి డిస్ప్లే అయ్యడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకైతే అన్ని కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీకు ఎవరికైతే మీరు పంపించాలి, ఎవరికైతే మీరు మెసేజ్లు పంపించాలి అంటే ఆ దీపావళి ఫోటో కానీ దసరా ఫోటో కానీ పంపించాలనుకుంటున్నారో వాళ్ళని మీరు ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కింద టిక్ బటన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీరు పంపించాలనుకున్న ఫోటో మీ కాంటాక్ట్స్ టిక్ చేసుకున్నప్పుడు వాళ్ళందరికీ ఒకటేసారి వెళ్తుంది. ఇక మీరు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే మీకు చాలాసేపు అవుతుంది. అదే ఇట్లా చేస్తే మీకు ఒక్కసారే మీ కాంటాక్ట్స్ అందరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు కూడా టైం అనేది కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మనకి టైం అనేది మిగులుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఫెస్టివల్స్ చూసినట్టయితే అసలు ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక మీకు ఒకసారి ఇట్లా చూస్తే మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకొని మీకు అందరూ పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కదా, పంపిస్తూ ఉంటారు హ్యాపీ దివాళీ. సో అంతే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. సో కానీ వాట్సాప్లో ఒకవేళ చూస్తే వాళ్ళు అదే చూసిరు రిప్లై కూడా ఇయ్యరని వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకవేళ మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి వాళ్ళు ఫీల్ అవుతారు. సో అట్లాంటప్పుడు ఇక్కడ 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటాం. సెట్టింగ్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చార్ట్ బటన్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చార్ట్స్ ఉంటున్నా అకౌంట్స్ పైన సెలెక్ట్ చేసుకుంటాం. ప్రైవసీ పైన సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీకు రీడ్ రిసిప్ట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రీడ్ రిసిప్ట్స్ అనే దాన్ని మీరు ఒక్కసారి ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఆఫ్ చేసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హ్యాపీ దసరా అని ఒకళ్ళు మీరు పంపిస్తారు ఫ్రెండ్స్ మెసేజ్, ఓకేనా. ఇప్పుడు ఆ మెసేజ్ని మీరు చూసినా కూడా ఎవరైతే పంపించారో వాళ్ళకి తెలియదు మీరు చూసినట్టు. సో ఇప్పుడు ఒకవేళ చూస్తే రిప్లై చేయలేదని ఫీల్ అవుతారు. ఒకవేళ చూడకపోతే సరే చూసిన తర్వాత రిప్లై ఇస్తారని ఊకుంటారు. సో వాళ్ళే ఊకుంటారు, ఏం ఫీల్ కాదు. సో అట్లా మనం చూసినా కూడా మనం చూడకుండా ఉన్నప్పుడు ఆ బటన్ని మనం ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకుంటే మీకు అది అనేది మనం చూసినా కూడా వాళ్ళకి బ్లూ టిక్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. కానీ ఇక్కడ గ్రూప్స్లో అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసుకున్నాం అనుకో, గ్రూప్లో ఎవరైనా హ్యాపీ దీపావళిని పెట్టారు అనుకోండి ఫ్రెండ్స్. సో గ్రూప్స్లో మాత్రం వాళ్ళకి చూసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇదే ఈ ట్రిక్స్ ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్